ఆర్థిక నిపుణులు, రాజకీయ నిపుణులు డాక్టర్ పరకాల ప్రభాకరు ఓ సంచలనాత్మకమైన వ్యాసం రాసి కూడా ఓ 10 రోజులు అవుతోంది. ఆ తర్వాత నుంచి ఆయన అనేక టీవీల్లో చర్చల్లో పాల్గొంటున్నారు. ఆయన ముఖ్యంగా చెప్పింది ఏంటంటే 2024లో ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికలు పట్ల ఆయన పలు అనుమానాలు వెల్లడించారు. ఏమిటి అనుమానాలు అంటే, పోలింగ్ శాతం అంటే సాయంత్రం 6ంటికి పోలింగ్ పూర్తవుతుంది. అప్పుడు ప్రకటించిన పోలింగ్ శాతానికి, రాత్రి 11:30కి ప్రకటించిన పోలింగ్ శాతానికి, కౌంటింగ్ అయిన తర్వాత ప్రకటించిన పోలింగ్ శాతానికి చాలా తేడా ఉంది అని ప్రకటించారు. జనరల్గా పోలింగ్ ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు జరుగుతుంది. 6కి పోలింగ్ బూతుల దగ్గర గేట్లు క్లోజ్ చేసేస్తారు. 6కి గేటు దాటి లోపలికి వచ్చిన వాళ్ళకి మాత్రమే ఓటేసే అవకాశం ఇస్తారు. 6 తర్వాత వచ్చిన వాళ్ళని లోపలికి కూడా రానివ్వరు. సో అట్లాంటి పరిస్థితుల్లో అప్పుడు ఏమవుద్దంటే 6కి పోలింగ్ క్లోజ్ అయితే 6:30, 7:30 ప్రాంతంలో ఒక ప్రిలిమినరీగా ఇంత శాతం రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ జరిగింది అని ఇస్తారు. ఆ తర్వాత 6కి లోపలికి వచ్చిన వాళ్ళు 7:30, 8:30, 9:30, 10:30 వరకు ఓటేస్తే కూడా అప్పుడు 11:30కి మళ్ళీ ఎలక్షన్ కమిషన్ ఫైనల్గా పోలింగ్ శాతం ఎంత అనేది ప్రకటిస్తుంది. అట్లాంటిది దీనికి మొదట 6:30కు ప్రకటించేదానికి కానీ, 6:30, 7:30కి పోలింగ్ శాతం ఎంత అని చెప్పేదానికి కానీ, 11:30కి ఫైనల్గా పోలింగ్ శాతం ఎంత అని చెప్పేదానికి కానీ పెద్ద తేడా ఉండదు. 0.3, 0.4, మహా అయితే 0.5, 0.5 అంతే తేడా ఉంటుంది. అక్యురేట్గానే మొత్తంగా మొదటిసారి 7:30కి ఇచ్చే రిజల్ట్లోనే ఎన్నికల కమిషన్ చెప్పేస్తుంది. అయితే ఈసారి ఏం జరిగింది, 2024లో ఏం జరిగిందంటే 11:30 నుంచి 2:30 వరకు కూడా పోలింగ్ జరిగిందని ఆ తర్వాత ఎన్నికల సంఘం ప్రకటించింది. అదే రోజు ఎందుకు ప్రకటించలేదు, ఇంకా చాలా చోట్ల పోలింగ్ కొనసాగుతుంది అని? అది అర్థం కాని విషయం. సో ఈ 11:30 నుంచి 2:30 వరకు జరిగిన పోలింగు ఆ ఫైనల్గా కౌంటింగ్ తర్వాత ఇచ్చిన రిజల్టు మొదట 7:30కి 11:30కి ఇచ్చిన పోలింగ్తో పోల్చుకుంటే అది ఎంత ఉందంటే 12 నుంచి 15% ఎక్కువ ఉంది. అసలు అంటే 12 నుంచి 15% ఎక్కువ ఉంది అంటే కొన్ని లక్షల మంది ఒకేసారి 6 గంటలకి ముందే పోలింగ్ స్టేషన్లోకి జొరబడిపోయారు. పగలు 7ంటికి మొదలైన పోలింగు 6 వరకు కొనసాగితే రాని జనం ముగిసిన 6 తర్వాతే మొత్తం ఒకేసారి పెద్ద ఎత్తున వచ్చేసారు. ఎందుకు ఆ చీకట్లో వచ్చారు? ఎందుకు ఆ చీకట్లో వచ్చి క్యూలో నుంచున్నారు? పైగా 6కల్లా వచ్చిన ఈ లక్షలాది మంది 11:30 నుంచి 2:30 మధ్యలోనే ఎందుకు ఓటింగ్ వేశారు? ఇది ఆశ్చర్యం కలిగిస్తుంది. ఏం చేస్తున్నారు? 6:30కు లోపలికి వచ్చిన వాళ్ళు క్యూలో నుంచొని 10:30, 11:30 లోపల ఓటేసి వెళ్ళిపోకుండా అక్కడ ఎందుకు కూర్చున్నారు? వాళ్ళు 11:30 నుంచి 2:30 వరకు మధ్యలో మాత్రమే ఎందుకు ఓటేశారు? ఇది అనుమానం కూడా కలిగిస్తుంది. అనుమానం కలిగిస్తుంది. ఎందుకు ఇంత శాతం మారిపోయింది? అదే అర్థం కాని అంశం. ఇది పరకాల ప్రభాకర్ ప్రధానంగా లేవనెత్తిన అంశం. ఇక ఈవీఎంల గురించి కూడా ఆయన ఇంకో మాట చెప్పారు. ఏంటంటే పోలింగ్ ముగిసిన తర్వాత కౌంటింగ్ నాటికి ఓ 15 రోజులు తేడా ఉన్నట్టుంది. కౌంటింగ్ నాటికి ఈవీఎంల ఛార్జింగు 90 పైనే ఉందంట. అన్ని రోజులు ఛార్జింగ్ లేకుండా అక్కడ పెట్టుంచిన ఈవీఎంలలో ఛార్జింగు 90% పైన ఎట్లా ఉంటుంది? రోజుకి ఛార్జింగ్ తగ్గిపోవాలి కదా. రోజుకి తగ్గిపోయి ఓ 50%, 40%, లేకపోతే 60%, పడిపోవాలి కదా ఛార్జింగు. అది 90 పైన 92, 93, 94% ఛార్జింగ్ ఎలా ఉంది అంటే ఎవరు వెళ్ళి పెట్టుతున్నారు, ఛార్జింగ్ పెట్టారు? ఇది అనుమానించదగ్గ విషయం కదా. ఈ 2 ప్రధాన అంశాలను కూడా ఆయన పరకాల ప్రభాకర్ గారు ప్రస్తావించారు. దానికి ఎన్నికల సంఘం సమాధానం ఇవ్వదు కూడా. ఎన్నికల సంఘం సమాధానం ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే ఎన్నికల సంఘంలో ఎన్నికల కమిషనర్లను నియమించే అధికారాన్ని ప్రభుత్వం గుప్పిట్లో పెట్టుకుంది. గతంలో ప్రధానమంత్రి, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు,
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఈ ముగ్గురు కలిసి నియమించే ఎన్నికల కమిషనర్లు ఇప్పుడు ప్రధానమంత్రి, ఆయన మంత్రివర్గంలో ఒక మంత్రి, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు, ఈ ముగ్గురు కలిసి నియమించే పరిస్థితి వచ్చింది. ఈ ముగ్గురులో ప్రతిపక్ష నాయకుడు ఒకవేళ వ్యతిరేకించినా ప్రధానమంత్రిను ఆయన మంత్రివర్గ సహచరుడు కలిసి ఓకే చేస్తే కమిషనర్ నియామకం జరిగిపోయినట్టే. 2-1 తేడాతో నియామకం జరిగిపోయినట్టే. సో ఈ పరిస్థితుల్లో ఎన్నికల కమిషన్లో ఎందుకు మాట్లాడరు, మౌనంగా ఉంటారు. అందుకనేమో ఎన్నికల ఫలితాలు వచ్చిన 2024 ఎన్నికల ఫలితాలు వచ్చిన మొదటి రోజుల్లోనే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇది ఈవీఎం మాయేమో అన్నాడు. నిజమే, ఈవీఎంలను మాయ చేయొచ్చు, ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయొచ్చు అని గతంలో చంద్రబాబు నాయుడు గారు తన అనుచరులు కలిసి ఢిల్లీలో నిరూపించారు. ఈవీఎంలను ఎలా ట్యాంపర్ చేయొచ్చు కూడా డెమాన్స్ట్రేట్ చేసి చూపించారు. సో అట్లాంటి ట్యాంపరింగే జరిగిందా ఈసారి? ఏమో ఎన్నికల సంఘం చెప్పాలి, కానీ చెప్పదు. అది మన ప్రజాస్వామ్య పద్ధతి. భారతదేశంలో వెలుగొందుతున్న, ప్రత్యేకించి 2014 నుంచి వెలుగొందుతున్న ప్రజాస్వామ్యం ఇలా తగలడింది.